महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జనవరి మాసం మనం న్యూ ఇయర్లోకి అడుగుపెట్టాం. 2024 కొత్త సంవత్సరం మొదలైంది. సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందనే హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాశుల వారికి సంబంధించి బ్రీఫ్గా. సో అది కూడా చూడొచ్చు, ఆ వీడియోస్ కూడా. ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు మాస శివరాత్రి, 14 భోగి మంటలు భోగి పండుగ, 15 సంక్రాంతి, 16 ఇక కనుమ, 26వ తారీఖు రిపబ్లిక్ డే. ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువు గారి వక్ర సంచారం ముగిసింది. గురువు గారు వక్ర త్యాగం ఇక జనవరి 1వ తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన. అదేవిధంగా బుధుడు 8వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలోను, 8 తర్వాత ధనుసు రాశిలోను. ఇక రవి మకర సంక్రాంతి వస్తుంది కదా, మరి 15వ తారీఖు వరకు ధనుసులోను, 15 తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది. శుక్ర భగవానుడు 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసులోకి వస్తూ ఉన్నారు. సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మీన రాశిలోను, కేతు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి ఇక జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే సింహరాశి వారికి మనం చూసినట్టయితే కనుక వీరికి మేజర్గా చతుర్థంలో శుక్రుడు బుధుడు, జనవరి 15 తర్వాత రవి, నవమంలో గురుడు. సో మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశి వారికి అన్నిటికంటే చెప్పుకోదగింది మొదటిది ఇంపార్టెంట్ ఏంటంటే భాగ్యస్థానంలో గురువు గారి సంచారం. ఎందుకంటే వీళ్ళకి సప్తమ శని అండ్ మిగతా గ్రహాలు కూడా, అష్టమ రాహు కూడా స్టార్ట్ అయ్యాడు. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే కొంత అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ భాగ్యస్థానంలో ఉన్న గురు భగవానుడి వల్ల చాలా వరకు దోషం అనేది పోతుంది. ఎందుకంటే ఆయన 9, 10, 11, 12, 1 రాశిని చూస్తాడు. మళ్ళీ నవంబర్ నుంచి డైరెక్ట్ పంచమ స్థానాన్ని చూస్తాడు. సో ఈ విధంగా ఆయన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన దృష్టి వల్ల రాశి, పంచమ స్థానం, అటు సప్తమ స్థానం 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ తృతీయ స్థానాన్ని, పంచమ స్థానాన్ని చూడటం. సో ఎందుకు చెప్తున్నారంటే భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం తప్పకుండా మీరు లైఫ్లో మీరు ఎదుగుదలకి సంబంధించి ఆలోచించే ఆలోచనలకి ప్రతి దానిలో కూడా ఆయన సహకారం, ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఈ సమయంలో ఫారెన్ వెళ్ళి చదువుకుందాం అనుకున్న వాళ్ళు, దూర ప్రాంతాలు చదువుకుందాం అనుకునే వాళ్ళకి కావచ్చు, ప్రమోషన్స్ గురించి ఆశించే వాళ్ళకి కావచ్చు, అలాగే కొన్ని స్కిల్స్ నేర్చుకొని దాని ద్వారా ప్రమోషన్ పొందడం కావచ్చు. సో ఇలాంటి అనేకమైన విషయాలు 13 సంవత్సరాల తర్వాత భాగ్యస్థానంలోకి వచ్చిన గురుడు ఇంట శుభకార్యాలు కూడా చేయిస్తాడు. ఇలాంటి గురుడు గత 5 నెలలుగా వక్రించున్నారు. సో దీనివల్ల ఇప్పుడు నేను చెప్పిన వాటికి సంబంధించిన వాటి అన్నిటి విషయాల్లో స్లో డౌన్ మూమెంట్ ఉంది. బట్ జనవరి 1 నుంచి కూడా గురువు గారు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. శాలరీ హైక్స్, సంతాన ప్రాప్తి, ఆరోగ్యంలో తప్పకుండా మంచి ట్యూనింగ్, ఎడ్యుకేషన్ పరంగా అలాగే శుభకార్యాలకు సంబంధించిన విషయాలన్నింటిలో కూడా గురువు గారు ఇక్కడ నుంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి ట్రాన్సిట్ వరకు. సో అదేవిధంగా ఈ సింహరాశి వారికి మనం చూస్తే చతుర్థంలో బుధ శుక్రులు. సో మొదటి వారం అంతా బుధుడు చతుర్థంలోనే ఉంటాడు, శుక్రుడితో కలిసి ఉంటాడు. సో ఫస్ట్ వీక్ అంతా కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, గృహ సౌఖ్యం ఉంటుంది. సో ప్లెజెంట్గా ఫ్యామిలీ మూవ్ అవుట్ ఉంటుంది, ఫ్యామిలీలో కొంత ప్లెజెంట్నెస్ అనేది ఉంటుంది. అర్ధాష్టమంలో బుధ శుక్రుల యొక్క యుతి తప్పకుండా కుటుంబ సౌఖ్యాన్ని, గృహ సౌఖ్యాన్ని, మానసిక ప్రశాంతతని,
వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే రవి కుజ బుధులు 9వ తారీఖు నుంచి కూడా యుతి చెంది ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు. ముఖ్యంగా జనవరి 2వ వారం ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, షేర్స్కి కానీ, లవ్ లైఫ్కి కానీ, ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ అవకాశాలు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా లో లెవెల్ సిగ్నల్స్లో ఉన్నాయి. రవి కుజులు మొదటి 2 వారాలు కూడా యుతి చెంది పంచమంలో ఉంటున్నారు. ఇక్కడ పిల్లలు ఎక్కువ దెబ్బలు తినే పనులే చేస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, అవి కూడా పెద్దగా అంత మూమెంట్ ఉండకపోవడం అనేది గమనించవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, షేర్స్లో కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో కాబట్టి ఇక్కడ వీటన్నిటి విషయాల్లో కూడా ముఖ్యంగా కుజుడు మొత్తం నెలంతా ఉంటారు, రవి 15వ తారీఖు వరకు ఉంటారు. సో గుర్తుంచుకోవాల్సింది జనవరి 2వ వారం వీటన్నిటి విషయాల్లో కూడా కొంత చాలా లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి. మకర సంక్రమణం, మకర సంక్రాంతి, ఇక జనవరి 15 తర్వాత రవి షష్టమంలోకి వెళ్తున్నారు. రవి షష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. రవి షష్టమ స్థానంలో యోగిస్తారు. సో కాబట్టి కొంతవరకు రవి షష్టమ స్థానంలోకి జనవరి 15 తర్వాత ఆయన షష్టమంలోకి వెళ్ళాక సో కొంతవరకు ఏంటంటే మెయిన్గా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత అప్పులు, లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కొంత చిన్నపాటి హెల్త్ ఇష్యూస్, ఎందుకంటే షష్టాధిపతి సప్తమంలో ఉండటం వల్ల వ్యాపారంలో చిన్నపాటి ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి కాంట్రాక్ట్స్లో. సో పర్వాలేదు, అది శని యొక్క స్వక్షేత్రమే కాబట్టి, రవి కూడా షష్టమంలో ఉంటాడు కాబట్టి ఎనీ ప్రాబ్లమ్స్, డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవ్వగలుగుతారు. దానిలో ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అష్టమంలో రాహు ఉన్నారు. అష్టమంలో రాహు ఉన్నారు. మనం చెప్పుకున్నట్టు జనవరి 2వ వారంలో రవి బుధ కుజుల యొక్క యుతి జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మీరు ఏదైనా ఇన్వెస్ట్ పెట్టినా అది చాలా టెన్షన్తో కూడిన పని అయి ఉంటుంది. సంతాన పరంగా, ఎడ్యుకేషన్ పరంగా సో కొన్ని టెన్షన్స్ అనేవి 2వ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక మన వీక్లీ రాశి ఫలాల్లో కూడా అది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది ఏంటనేది ఆ డేట్స్తో మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే సరిపోతుంది. సో మెయిన్గా ఈ రాశికి అష్టమ రాహు దోషం బాగా కనిపిస్తుంది. దుర్గామాత ఆరాధన చేసుకోవాలి. రవి కుజులు ఇద్దరూ కూడా పంచమ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ సంతానానికి సంబంధించి అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని విషయాల్లో సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ పంచమ స్థానానికి సంబంధించి పూర్వపుణ్యస్థానంలో మీ ఇష్ట దైవారాధన ఎంత చేసుకుంటే మీకు అంతగా కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా సింహరాశి వారికి సంబంధించి ఫలితాలు జనవరి మాసంలో ఉండబోతున్నాయి. సో అలాగే మన టీఆర్ క్రియేషన్స్ ఈ డిసెంబర్ 9వ తారీఖుతో 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 5th యానివర్సరీ కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం మనం ఇప్పుడు. సో అలాగే 5 సంవత్సరాల సుదీర్ఘకాలం నిరంతరాయంగా నిర్విరామంగా వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ నా ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో సంకల్పించుకుని స్టార్ట్ చేసిన ఈ ఛానల్ ఇంతమంది ఫ్యామిలీని ఇచ్చింది. సో ఇంకా బెటర్గా మనకి మంచిగా రిజల్ట్స్ ఇంకా అలాగే జనాలకి ఇస్తూ ఉండాలి. చాలామంది దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో గురుదక్షిణ సార్ ఎలా ఇవ్వాలి మీకు నేను పెడుతుంటారు కామెంట్స్లో, బట్ నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వాల. సో ఎవరన్నా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది అకేషన్ కాబట్టి సో ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఆ విధంగా ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.